జరిగిన దాంట్లో వాస్తవం చెప్పండి. రైట్ నరేంద్ర మోదీ గారికి కాంగ్రెస్ లో కూడా అభిమానులు ఉన్నారు. అది అదే ఇగో వ్యక్తిగతంగా ఒక అభిమాని పరంగా ఒక లీడర్ని అభిమానం. ఇప్పుడు ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఈ రోజు కూడా ఆయన మరణించిన తర్వాత అయినా ఇప్పుడు రాజీవ్ గాంధీ సబ్జెక్ట్ వచ్చినా ఏమంటాము, ఆయన ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండి అటల్ బిహారీ గారిని ఆపోజిషన్ లీడర్ ఉంటే కూడా మొత్తానికి రూలింగ్ పార్టీలు వేసుకొని అమెరికా తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించిందని చెప్పినాం. అంటే అభిమానం ఉండొద్దు అంటలే నేను, అభిమానం ఉండాలా. కానీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మన తెలంగాణకు కానీ సౌత్కి కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు మటుకు మన లీడర్లు మనల్ని ప్రొటెక్ట్ చేస్తే మాట్లాడాలా. ఇప్పుడు మీది ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ మొదలు మీరు నేర్చుకోండి. మా జాతీయ పార్టీ కాంగ్రెస్, మీ పార్టీ పుట్టక ముందే మా పార్టీ పుట్టింది. నేను మాట్లాడి తర్వాత టైం చెప్పు. మీది ఒకవేళ జాతీయ పార్టీ అయితే జాతీయ విధానం కింద చెప్పండి, ఏం కావాలో చెప్పండి. రేవంత్ రెడ్డి కాదు, మహేష్ కుమార్ గౌడ్ కాదు చెప్పాల్సింది. ఒకటి. రెండవది, మీరు ఇండి గ్రూపా వేరే గ్రూపా? ఇండి గ్రూప్ నుంచి మీకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు రాలే. అఖిలేష్ యాదవ్ రాలే, తేజస్వి యాదవ్ రాలే, మహారాష్ట్ర నుంచి రాలే, ఆ పైన ఉన్నటువంటి కాశ్మీర్ నుంచి రాలే. ఎవరు వచ్చిందండి? మీది ఏ గ్రూప్ మీకు అర్థమైతే లేదు. ఎక్కడున్నారో సంబంధించింది కాదు కదా ఇది ఇండియా గ్రూప్ కి కానీ లేకపోతే సౌత్ ఇండియాలో జరుగుతున్న ప్రాబ్లము సౌత్ గ్రూప్ అక్కడ ఉంది. నన్ను మాట్లాడనిస్తే మాట్లాడండి, 100% మాట్లాడండి. మీరు ఎగ్జిట్ అయితే లేకపోతే నేను మాట్లాడినాక మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. నేను ఏమంటున్నా అంటే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, శివలాల్ గారు ఆగండి, మీకు ఇస్తాను. వెంకటరెడ్డి సమాధానం చెప్తే తర్వాత చెప్పండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. రెండవది, నేను ప్రశ్న అడుగుతా. ఉత్తర భారతదేశంలో గత 70 సంవత్సరాలుగా దేశ రక్షణ కోసం అనేక యుద్ధాలు జరిగితే చనిపోయిన వాళ్ళు ఎంతమంది, దక్షిణంకి వెళ్ళి ఎంతమంది చనిపోయినరు, ఉత్తర భారతకి వెళ్ళి ఎంతమంది చనిపోయినరు, అదే అడగాల నేను అది అదే లెక్క అయ్యాలా? అదే అనండి లెక్క. వాళ్ళు తినేస్తున్నారు డబ్బు, మొత్తం మాలంతా తినేస్తున్నారు, ప్రాణత్యాగాలు చేసిరండి వాళ్ళు. ఇదా చర్చ వల్ల. రెండు, హైదరాబాద్ చుట్టూ వచ్చిన డబ్బును ఆదిలాబాద్కి ఎందుకు ఖర్చు పెట్టాలా, కరీంనగర్కి ఎందుకు ఖర్చు పెట్టాలా, మా రంగారెడ్డి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలా? ఇదా చర్చ వల్ల. రెండవది, 1971 జనాభా ప్రకారంగా తీసుకుంటే 50 ఏళ్ళ తర్వాత కూడా అదే జనాభా ప్రకారంగా తీసుకుంటారా? అర్థం ఉందా? ఏమన్నా అర్థం ఉందా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడానికి? 50 సంవత్సరాల తర్వాత డబుల్ అయింది జనాభా, 145 కోట్లైంది జనాభా. అదే జనాభా ప్రకారం ఉంచాలా? రెండు, ఇంకోటి, ఒకవేళ పార్లమెంటరీ సీట్ల దామాషా ప్రకారం కూడా పెంచవచ్చు. నేను వేసిన లెక్క ఇప్పుడు ఒకవేళ 800 సీట్లు, లక్ష్మీనాథ్ గారు 800 సీట్లు పార్లమెంటు పెంచాలనుకుంటే 543కు 800 అయితే 17కి ఎంత అంటే 25 సీట్లు వస్తాయి. తెలంగాణకు 25 సీట్లు వస్తాయి. మీకు లెక్కలు అర్థమవుతుంది ఏమన్నా? చెప్పండి, దానికి సమాధానం రావచ్చు కదా రేపు. రైట్, కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. సమయం తక్కువ, వాయిస్ రిసౌండ్ అవుతుంది. కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. నేను వాయిస్ రిసౌండ్ అవుతుంది ఎంతకంటే మీ దగ్గర వాయిస్ కాదు, ఎవరో మనోళ్ళు ఆన్ పెట్టినట్టు చూడండి ఒకసారి. మ్యూట్లో పెట్టుకోండి, మిగతా వాళ్ళు మ్యూట్లో పెట్టండి. రైట్, వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు మరి అప్పటి నుంచి నన్ను నడిపిస్తున్నారు. వేరే వాళ్ళు ఎవరో మ్యూట్లో పెట్టలేదు. మీ జాతీయ విధానము ముందు చెప్పండి. కేంద్ర ప్రభుత్వము చర్చలకు పిలిచినప్పుడు మీ ప్రతిపాదనలు చర్చించండి. దేశం మొత్తం మీదే చర్చ ప్రజల్లో జరుగుతుంది. ఒక నిర్ణయం చేయడానికి ముందు మీ అభిప్రాయాలు, అన్ని ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలు వస్తాయి. అంతేగాని 1971లో మీరు ఉత్తరప్రదేశ్ సీట్లు 85 ఎట్లా చేసినారు? మీరే కదా చేసింది. ఇలా మీ 85 ఎక్కడుంటే